అల్జాపూర్ గారు వాళ్ళని ఇప్పుడు కాదని ఇక్కడ చెప్పి ముస్లిం ఓట్లు కాబట్టి ఇవ్వని కల్పించుకుంటే బీసీలకు అందరికి కూడా ఈరోజు నష్టం జరిగే కుట్ర జరిగితే ఆడియో ఏ పార్టీ ప్రాబ్లం రూపంలో బీసీలు గమనిస్తున్నారు. రైట్. అల్జాపూర్ గారు ఇందాక దయాకర్ గారు కూడా 2-3 ప్రశ్నలు మీకు. రాకేష్ ఒక్క నిమిషం రాకేష్ గారు జాయిన్ అయ్యారా? రాకేష్ గారు ఇందాక మీకు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది యాక్చువల్గా. నో శ్రీనివాస్ గారు మాట్లాడండి. యా ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ప్యానల్లో ఉన్నటువంటి అన్న ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్న గారికి, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, శ్రీనివాస్ పివిసి అన్నకు, బిగ్ న్యూస్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఏదైతే బీసీల గురించి ధర్నా ప్రోగ్రామ్ తీసుకున్నటువంటి జాజుల సీనన్నకు కంగ్రాచులేషన్ చెప్తూ, ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక 3-4 అంశాలు ఇక్కడ కనిపిస్తున్నాయండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్గా మేము బీసీకి మద్దతు చెప్తామని చెప్పేసి చెప్పారు బైఫర్గేషన్కి. ఒకటి 26వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారిని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కలిశారు. ఆ రోజు మాత్రం రిప్రజెంటేషన్ ఇవ్వలేదండి, బీసీల దీని గురించి సంబంధించినటువంటి ఏ అంశాన్ని కూడా ఇవ్వలేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి కిషన్ రెడ్డి గారు రాలేదు, బండి సంజయ్ గారు రాలేదు, కరెక్టే. కానీ మరి రావాల్సినటువంటి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు కూడా ఎందుకు రాలేదు ఈ మీటింగ్కు? అంటే ఇది ఓన్లీ రాజకీయంగా వాడుకోవడానికి మాత్రమే దీన్ని ఒక అంశంగా లేవనెత్తుకున్నారా, లేకపోతే నిజంగా బీసీలకు న్యాయం చేద్దాం అనుకున్నారా? అంతేందుకండి, రాష్ట్రంలో అమలు చేస్తానని లిక్కర్ దాంట్లో 15% మేము ఇచ్చాం, మేము 25% ఇస్తామన్నారు గౌడన్నలకు. దాన్ని కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయాలి. బీసీలకు చాలా హామీలు ఇచ్చారు, బీసీ డిక్లరేషన్ చేశారు. సరే, ఈ రిజర్వేషన్ అనేది 42% రిజర్వేషన్ ఇచ్చేది పక్కన పెడితే మిగతా అన్ని హామీలు ఏవైతే ఇచ్చారో అవి ఏ హామీ కూడా అమలు చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, దాదాపుగా అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు ఢిల్లీ ఎర్రకోట మీద జెండా ఎగరేస్తా అంటే, దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపుగా 50 సార్లు 46 సార్ల నుంచి 50 సార్లు జెండా ఎగరేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఎందుకో మరి అప్పుడు బీసీలకు ఎందుకో న్యాయం చేయలేదు? అంతేందుకంటే రీసెంట్గా కర్ణాటకలో మనకంటే ముందు బీసీ కులగణన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అక్కడ బీసీలకు రిజర్వేషన్ అంశాన్ని ఇంతవరకు కేంద్రానికి ఎందుకు పంపించలేకపోయింది? ఎందుకు పార్లమెంట్లో దాని గురించి ఇంతవరకు రాహుల్ గాంధీ గారు ఒక్కసారి కూడా మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు ప్రియాంక గాంధీ గారు మాట్లాడలేకపోతున్నారు? అంటే దీన్ని వైఖరి ఏమనుకోవాలి? ఎందుకంటే సౌత్ ఇండియాకి వచ్చేసి అంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఉన్నదే 2 రాష్ట్రాలు, కర్ణాటకను తెలంగాణ. ఈ 2 రాష్ట్రాల నుంచి ఈ డిమాండ్ వచ్చినప్పుడు మాకెందుకులే అని చెప్పేసి మరి మాకంటే ముందు బీహార్లో చేయించినారు, అప్పుడు అలయన్స్ ప్రభుత్వం ఉండే. అప్పుడు ఎందుకో ఈ డిమాండ్ కనీసం డిమాండ్ కూడా చేయలేదు రాహుల్ గాంధీ గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే జాజుల గారు చేసినటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎవరు మద్దతు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీగా మద్దతు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పోయారు, అది హైదరాబాద్ కూడా పెట్టుకోవచ్చు ఆ మీటింగ్ కు. ఎవ్వరు రాని మీటింగ్ తీసుకుపోయి ఢిల్లీ. కరెక్టే అన్న, ఆ విషయం తెలియదా ముఖ్యమంత్రి గారికి? అంటే ముఖ్యమంత్రి గారికి వక్ఫ్ బిల్లు తెలియకుండా నో అన్న. వన్ థింగ్ అన్న, నేను ఏమంటానంటే కాంగ్రెస్ పార్టీ వైఖరిని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు గౌరవ ఎమ్మెల్సీ వక్ఫ్ బిల్లు ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఈ రోజు డిక్లేర్ అయిందా? ఎప్పుడో డిక్లేర్ అయింది కదా. ఎందుకు ఎవరు రాలేకపోయారు? కనీసం పార్టీ అధ్యక్షుడు కూడా రాలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నారు, ఇది చేయాలి అది చేయాలని డిమాండ్ చేస్తారు, కానీ కేంద్ర నాయకత్వం స్పందించట్లేదు. అంతెందుకండి, ఏదైతే డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ గురించి మొన్న రేవంత్ రెడ్డి గారు వెళ్ళి చెన్నైలో మీటింగ్ అటెండ్ అయ్యారు. ఎందుకో ప్రధానమంత్రి గారు కనీసం ఈ ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేసిన ప్రియాంక గాంధీ గారు కూడా స్పందించలేదు. అంటే ఇదంతా కూడా రాజకీయంగా లబ్ధి పొందడానికే తప్పితే నిజంగా బీసీల మీద ప్రేమ ఉన్నట్టు ఇక్కడ కూడా కనిపించట్లేదండి. రైట్. ఎందుకంటే ఏ రోజు కూడా ఇప్పటి వరకు నేనేమంటున్నా అంటే అన్ని కూడా చెప్పడమే జరుగుతుంది కాబట్టి ఏవి చేయడం లేదు. ఇది మరొకసారి ఎందుకంటే మోసపుచ్చడానికే ఈరోజు వక్ఫ్ బిల్లు ఉన్నదన్న సంగతి ఇంత మీరు ప్రశ్నించారు, అయిపోయింది. నేను ఏమంటున్నా దానికి సమాధానం రిపీట్ 10 సార్లు అదే అంశం కదా అంటున్నా. శ్రీనివాస్ గారు రాహుల్ గాంధీ గారు రాకపోవటాన్ని తప్పు పట్టారు, ప్రశ్నించారు, అయిపోయింది. రైట్ సార్. 5 నిమిషాలు టైం ఇచ్చారు. నేనేమంటున్నా అంటే ఒకటే దాన్ని 10 సార్లు చెప్తున్నారు. కొత్త అంశం ఉంటే నేను రాకేష్ గారు మీరు చదువుకున్న వాళ్ళు, డాక్టరేట్ ఒక్క నిమిషం. నేను డాక్టరేట్ కాదు, నేను మామూలు సాధారణ డిగ్రీ. నేనేమంటున్నా అంటే మీరు వక్ బిల్ ఉందని తెలీదా అని అడిగారు, మంచి ప్రశ్న. రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు, ప్రియాంక ఎందుకు రాలేదు అన్నారు, మంచి ప్రశ్న. దాన్ని 10 సార్లు అడగటం ద్వారా
అది ఇంకొక అర్థమే మారదు కదా అంటున్నా. ఇంకో ఏమన్నా కొత్త ప్రశ్న వేస్తే ఏంటంటున్నా, మీకు 5 నిమిషాల టైం ఇచ్చా అంటే 10 నిమిషాలు తీసుకోండి, విషయాలు చెప్పండి, కొత్త విషయాలు చెప్పండి. వన్ మినిట్ అండి పివి గారు. నేనేమంటానంటే ఒకటే ప్రశ్న 10 సార్లు అడుగుతున్నారని మాత్రమే నేను ప్రస్తావించా. అంటే ఆ ప్రశ్నలు కూడా మీరే డిసైడ్ చేయండి సార్. నేను 10 minutes అదే మళ్ళీ రాకేష్ అదే తప్పు. మీరు మీ స్టాండర్డే తప్పు. మీ బీఆర్ఎస్ లీడర్స్ అట్లా మాట్లాడకూడదు. నేనేమంటున్నా, ఒక ప్రశ్నని 10 సార్లు అడిగే బదులు 10 ప్రశ్నలు వేయమన్నా తప్ప ఒక ప్రశ్నని 10 సార్లు అడుగుతున్నావు, 10 ప్రశ్నలు వేయి అంటున్నా. అది నేను అన్నది. సార్ నేను మాట్లాడక ముందే నా మైక్ గుంజేసుకున్నాను. నేనేం మైక్ గుంజుకోరా ఏంలా మాట్లాడినా. 10 ప్రశ్నలు రాహుల్ గాంధీ రాకపోవటాన్ని 10 సార్లు ప్రస్తావిస్తుంటే ఇంకేదైనా కొత్త ప్రశ్నలు కాదు సార్, ఎవరు రాలేదని ప్రశ్నించాలి సార్. మళ్ళీ అదే అంటే నేనేం చెప్పాలి? నువ్వు అడిగావు, నువ్వు అడగలేదంటలేదు కదా. అడిగిన దాన్ని అడుగుతా అంటే అరగంట అడుగైతే డాక్టర్ గారు మీరందరూ సైలెంట్ ఉంటాడు, అరగంట అడుగుతాడు. అదే విషయాన్ని అరగంట అడుగుతాడు రాకేష్. అడుగు, దానికి సమాధానం చెప్తే అడుగు రాహుల్ రాకేష్ అడుగు. అదే ప్రశ్న ఒక అరగంట అడుగు, నాదేం పోయింది అడుగు. అరగంట అడగడం మరి లేకుంటే నువ్వు చదువుకున్నవాడు అని నీకే నేను చెప్తున్నా. ఎవరు చదువుకోలే చెప్పండి. ప్రశ్న అడిగావు, ఆ ప్రశ్న 10 సార్లు అడిగా బదులు కొత్త ప్రశ్న అడుగంటున్నా. మీరు ఎన్నిసార్లు 10 సార్లు చెప్తారు నేను చదువుకున్నాను. మళ్ళీ అది చదువుకున్నాను ఎక్కడ కూర్చున్నది. ఒక ప్రశ్నని పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ప్రశ్నలు ఇంకేదైనా అడుగు అంటున్నా. రైట్, తప్పకుండా మీరు అడిగిందే అడుగుతున్నా. నేనేమన్నానంటే అంత తెలియకుండా మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఉన్నారా, వక్ఫ్ బిల్లు తెలియదా అని చెప్పేసి అడిగితే మీరు వెంటనే అడ్డం వచ్చారు. 10 సార్లు అన్న 11వ కూడా అదే అడుగుతున్నావు అని అన్నా. అదే తప్పు అంటున్నా. మళ్ళీ 10 సార్లు అడిగిన తర్వాత మళ్ళీ అదే ప్రశ్న అడిగే బదులు ఇంకేదన్నా అడుగు అని అంటున్నా. నేను అడుగుతున్నా. అడుగు, మరి 10 సార్లు అదే అడిగావు పావు గంట టైంలో. ఇప్పుడు మీరు ఆగితే నేను మాట్లాడతా. నేను మాట్లాడచ్చా? నీకు అవకాశం ఇచ్చేది అడగడానికి. పివి గారు నేను మాట్లాడచ్చా? మీరు పావు గంట మాట్లాడండి సార్, మీకు టైం ఇస్తా. మీరు లేకుంటే మీరు అట్లా వేస్తే నేనేం చేయలేను. నేను ప్రశ్నలు అడిగిందే అడిగే బదులు ఇంకో కొత్త ప్రశ్నలు అడిగా నీ 10 సార్లు చెప్పినా నీకు అర్థం కాదు, నేనేం చేయను. సరే సార్, మీరు అడిగింది కొత్త ప్రశ్న అడుగుతున్నా. నేనేమంటున్నానంటే ఇంతవరకు ఈ 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ పరిపాలించిన రోజు ఏ రోజు కూడా రాని సమస్య ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 2 రాష్ట్రాలు రాగానే 2 రాష్ట్రాలని గణన చేసి ఇప్పుడే సడన్ గా కులాన్ని అంటే బీసీలను ఎందుకు ఎత్తుకున్నది అంటే వాళ్ళు బీజేపీ పార్టీ మతాన్ని ఎత్తుకున్నారు కాబట్టి వీళ్ళు కులాన్ని ఎత్తుకోవాలి, తద్వారా సమాజాన్ని విభజన చేసి ఎట్లా లబ్ధి పొందాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు అనేది చెప్తున్నాను. తప్పితే వాళ్ళు చేయాల్సిన రోజు చేయకుండా వాళ్ళు ప్రతిపక్షంగా ఉన్న రోజు ఈ రోజు మాట్లాడుతూ నేనేమంటున్నా అంటే కంప్లీట్ గా వాళ్ళేమో కులం ఉన్నది కాబట్టి మేము చేయమంటారు, కానీ వాళ్ళ గుజరాత్ లో ముస్లింలను పెట్టుకుంటారు. ఆ ముస్లింలు ఉన్నప్పుడు మరి ఎందుకు ఉన్నారంటే ఆ రోజు ఉన్నారంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటా 9th షెడ్యూల్ సవరణకు ఇంతవరకు పార్లమెంటులో ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిందా? ఎందుకు డిమాండ్ చేయలేదు కాంగ్రెస్ పార్టీ? ఓన్లీ రాష్ట్రంలో ఉన్న నాయకత్వం ఎందుకు మాట్లాడుతుంది, కేంద్ర నాయకత్వం ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు? కనీసం అది పక్కన పెడదాం. బీసీ 42% రిజర్వేషన్ అనేది సరే సంతోషం. మిగతా ఏవైతే హామీలు ఇచ్చిర్రో, ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ మొత్తం బీసీలకు ఇచ్చినటువంటి హామీలని ఎందుకు సార్ ఒక్కటే నిమిషం అయితే సార్ మళ్ళీ, ఎందుకంటే పెద్దవాళ్ళు మాట్లాడారు. కానీ ఇప్పుడు వక్ఫ్ బిల్లు ఇంపార్టెంట్ లేదు, ఇది బీసీల మీటింగ్కి రాహుల్ గాంధీ గారు రావాలన్న డిమాండ్ చాలా న్యాయమైనది. మళ్ళీ ఎప్పుడైతే సమావేశాలు బీసీ సంఘాలు పెడతారో, అవసరమైతే తెలంగాణలో పెడితే తెలంగాణలో, ఢిల్లీలో పెడితే ఢిల్లీలో, ఇంకో రాష్ట్రంలో పెడితే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారితో మాట్లాడి, లేదంటే మా మల్లికార్జున ఖర్గే గారిని అయినా సరే తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటారని చెప్పగలను. రెండవది, మీరు ఇలా బీసీ మీటింగ్కు మీరెందుకు రాలేదో చెప్పట్లేరు, కానీ మా ముఖ్యమంత్రి గారు వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి వివిధ పార్టీల నాయకులు వచ్చిన దాన్ని మీరు ఎందుకు మీరు రావట్లేదు చెప్పట్లేదు. పార్టీ ఎజెండా పెట్టుకొని దాన్ని ఇప్పుడు మా ఎజెండా మాకుంటది, మేము ఇచ్చిన బీసీ అంటే మీరు ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం మీ ఎజెండా కాదా? వన్ మినిట్ అండి, నేనేమంటున్నా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం మీ ఎజెండా కాదా? అరే మీరు ఎట్లిస్తారో చెప్పకుండా మీరు ఎంతసేపు మీరు ఇయ్యరా? అదే చెప్పరాదు అక్కడ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ మేమేందుకు వస్తామండి? కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అది తప్పకుండా. నేనేమంటా కాంగ్రెస్ పార్టీ కాదండి, నేనేమంటాను చాలా మంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఎవరు వచ్చి చెప్పండి. మిగతా పార్టీ మీరెందుకు రాలేదు?
అరే మీరెందుకు రాలేదు? మీరెందుకు రాలేదు? ఒక్క నిమిషం. జాజుల్ శ్రీనివాస్ గౌడ్ గారు రియాక్ట్ అయ్యారు. మీరెందుకు రాలేదు? ఒక్క నిమిషం, ఇద్దరు ఆగాలి. ఒక్క నిమిషం, ఇద్దరు ఆగాలి, ప్లీజ్. రాకేష్ గారు, దయాకర్ గారు, మీరు ఆగాలి, మీ ఇద్దరు ఆగాలి. మీ ఇద్దరు ఇదేం ఆగాలి. సార్ మీరు భలే చర్చ? రాహుల్ ఒక్క గాంధీ నిమిషం, రాలేదని ఒక్క నిమిషం, రాహుల్ ఇద్దరు ఆగండి. దయాకర్ గారు, దయాకర్ గారు, రాకేష్ గారు, మీ ఇద్దరు ఆగండి. ఇదేం కాంట్రా నాకు మీ అర్థం ఇద్దరు ఆగండి. జాజుల్ గారు రియాక్ట్ అయితే అన్నాడు. ధర్నా నిర్వహించిన జాజుల్ గారు రియాక్ట్ అయితే అన్నాడు. ఆగండి జాజుల్ గారు. ఇప్పుడు ఒక రాకేష్ గారు అన్నది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే పచ్చకామలు ఉన్న లోకమంతా పచ్చ కనపడ్డట్టు మాట్లాడివ్వాలి, మాట్లాడివ్వాలి, రాకేష్ గారు మాట్లాడివ్వాలి. అవతల వాళ్ళని మాట్లాడటం అనేది మన కల్చర్. అవతల వాళ్ళు మాట్లాడి మీరు మాట్లాడేటప్పుడు జాజుల్ గారు రియాక్ట్ కాలేదు. మీరు మాట్లాడేటప్పుడు జాజుల్ గారు ఏం మాట్లాడాల? వారు మాట్లాడివ్వండి. ఇప్పుడు నేను అనదలుచుకుంటే టీఆర్ఎస్ పార్టీలో ఒక్కరు మిగిలరు. అనవసరంగా గెలుపుకోకండి. అనవసరంగా రోజు కవిత దగ్గర కూర్చొని ఆమె దొరసానమ్మ దగ్గర కాళ్ళు ఒత్తుకుంటూ కూర్చొని మాట్లాడే వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి. ఇప్పుడు విషయం ఏంటంటే పటేల్ కాదా బాబు, రాకేష్ గారు మీరు అందుకనే ఇందాక మీకు కోపం వచ్చింది. మనకు డెకోరం మెయింటైన్ చేయాలంటే మీకు నచ్చదు. ఇప్పుడు డెకోరం మెయింటైన్ చేయడం నచ్చదు. అదే ప్రాబ్లం మీ దగ్గర. మిమ్మల్ని మాట్లాడేటప్పుడు ముందు నేర్చుకోవాలి, మనం గౌరవించాలి, తర్వాత మీరు రియాక్ట్ తెలుస్తుంది. ఒక ఉద్యమ పార్టీ అనుకుని ఉద్యమ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఫస్ట్ బీసీ విద్యార్థి సంఘంలో పనిచేసాడు రాకేష్. దాని మీద నాకు గౌరవం ఉంది. ఉద్యమ పార్టీ అదే ఇప్పుడు ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి. ఎవరెవరు వచ్చిర్రు, ఏ పార్టీ వచ్చింది విన్న తర్వాత నువ్వు చెప్పు నీ అభిప్రాయం. ఇవాళ 16 రాజకీయ పార్టీలు పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్నాయి, బయటికి కావు. పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్నటువంటి లిస్టు నా దగ్గర ఉంది. చదివి వినిపామంటే వినిపిస్తా. 16 రాజకీయ పార్టీలు వచ్చారు, 42 పార్లమెంట్ సభ్యులు వచ్చారు, 18 రాష్ట్రాల నుంచి వచ్చారు, 29 రాష్ట్రాల నుంచి ఓబీసీ సంఘాల ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చారు. ఇది లిస్టు. ఇక మేము రాలేదు కాబట్టి ఎవడు రాలేదు అనేది కరెక్ట్ కాదు. ఇలా టీఆర్ఎస్ నుండి చాలా మంది బీసీ జనసభని ఇంకో సభని నడుపుతున్నారు. మేము ఎప్పుడన్నా అన్నామా? టీఆర్ఎస్ కండువ కప్పుకొని బీసీ సంఘం అంటున్నారు. మేము 25 సంవత్సరాలుగా ఎత్తిన ఒక కండువ మార్చలేదు, ఒకరికి గులాంగిరి చేయలేదు. ఇవాళ ఇక్కడ ఇష్యూ ఏంటంటే బీసీ కులగణన చేసింది కామారెడ్డి డిక్లరేషన్లో. బీసీ కులగణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాబట్టి దాన్ని అమలు చేయాలని పోరాటం చేసినాం. అమలు చేయకపోతే కోర్టుకు పోయినాం. కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేసినాం. ఇవాళ రాహుల్ గాంధీ గారు రాలేదనేది పెద్ద సమస్య కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి గారు వచ్చారు, పిసిసి అధ్యక్షుడు వచ్చారు. బీహార్ నుంచి ఇవాళ లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీ వచ్చింది. మహారాష్ట్ర నుంచి 4 పార్టీలు వచ్చినాయి. తమిళనాడు నుంచి కరుణానిధి పార్టీ వచ్చింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలుకొంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ వచ్చింది, సిపిఎం వచ్చింది, టీజేఎస్ వచ్చింది, ఎంఐఎం వచ్చింది. అదేవిధంగా బీసీ సంఘాలు వచ్చినాయి. ఇలా